హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు 31 వీడియోస్ చేసాము. 30 వీడియోస్ వరకు మామూలుగా అమెజాన్ వాజ్ వర్క్ అనేది చేసాము. తర్వాత 31ది ఆ వీడియోలో మనము ఇంగ్లీష్ మీరు నేర్చుకున్నది ఇలా ఇంతవరకు మీకు అర్థమైందని అసైన్మెంట్స్ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు ఒక అసైన్మెంట్ అయిపోయింది, ఇది రెండో అసైన్మెంట్. ఈ రెండో అసైన్మెంట్లో సేమ్ అమెజాన్ వాజ్ వర్, షెల్ బి, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్ ఇట్లను ఎలా ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇది రాయడం జరిగింది. మీరు కరెక్ట్గా దీన్ని సెంటెన్సెస్ను ఫాలో అయ్యి కరెక్ట్గా రాయండి. మీరు రాయడం వల్ల మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ కూడా చేయండి దీన్ని. అలాగే మీకు నేను ఒక్కొక్క దాన్ని ఇది ఎందుకు నేను ముఖ్యంగా మీకు చెప్పడం జరుగుతుందంటే, మీరు బేసిక్స్లో ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నప్పుడు ఇవన్నీ మీకు బేసిక్ పదాల యొక్క కరెక్ట్ మీనింగ్స్ తెలిసినాయి అనుకోండి, ఈజీగా మీరు సులభంగా మాట్లాడవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరితో అయినా ఏదైనా మాట్లాడడానికి మీరు వెనుక చేసే ప్రసక్తి అనేది ఉండదు. అందుకని అన్నీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 10 అసైన్మెంట్స్, 10 వాక్యాలు ఇచ్చాను. ఒక్కొక్క వాక్యం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీ వర్ ఇన్ క్లాస్ నో. ఇక్కడ వీ వర్ ఇన్ క్లాస్ నో. నవ్ అంటే ఏం రావాలి? మనం ఇంతకుముందు నేర్చుకున్న చాప్టర్, సెకండ్ చాప్టర్ అమెజాన్ వాజర్లో వీ వర్ ఇన్ క్లాస్ అంటే ఇప్పుడు ఉండడానికి మనం ఏం వాడతాము? ఒకరికంటే ఎక్కువ ఉంటే ఆర్ వాడాలి. అమెజాన్ వాజ్ వర్ కదా, అది ఇది. ఇక్కడ నవ్ అనేది ఇప్పుడు అనేది వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు వీఆర్ అనేది రావాలి, కరెక్ట్ వర్డ్. వీఆర్ ఇన్ క్లాస్ నవ్. రెండోది వచ్చేసి యూ హ్యావ్ ఏ పెన్ ఎస్టర్డే. ఒక వస్తువును కలిగి ఉన్నప్పుడు, నిన్న గతంలో కలిగి ఉన్నప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏది వాడతాం మనం? హ్యాడ్ వాడతాం. అందుకని ఇక్కడ యూ హ్యావ్ ఏ పెన్ ఎస్టర్డే తప్పు. యూ హ్యావ్ ప్లేస్లో మనకి ఏం రావాలంటే ఇక్కడ హ్యాడ్ రావాలి. యూ హ్యాడ్ ఏ పెన్ ఎస్టర్డే. మూడోది వచ్చేసి దే డస్ నాట్ గో టు కాలేజ్ నౌ. వాళ్ళు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళరు అంటే మీకు రూల్స్ నేర్చుకున్నారు. దే డస్ నాట్ గో అని వాడకూడదు, దేతో డూ వాడాలి. దే డు నాట్ గో టు కాలేజ్ నౌ. డు నాట్ రావాలి ఇక్కడ. డస్ నాట్ ప్లేస్లో దే డు నాట్ గో టు కాలేజ్ నౌ. నాలుగో వాక్యం వచ్చేసి షీ హ్యావ్ ఏ బ్రదర్ నౌ. హీ, షీ ఇట్లతో హ్యాజ్ వాడాలని చెప్పాను. ఐ, వి ఇదలతో హ్యావ్ వాడాలని చెప్పాను. ఇక్కడ నాలుగో వాక్యంలో షీ ఉంది కాబట్టి షీ హ్యావ్ ఏ బ్రదర్ ప్లేస్లో, హ్యావ్ ప్లేస్లో మనం హ్యాజ్ వాడాలి. షీ హ్యాస్ ఏ బ్రదర్, అదనమాట. ఐదో సెంటెన్స్ వచ్చేసి ఐ డు నాట్ టేక్ లంచ్ ఎస్టర్డే. ఓ పని గతంలో జరగలేదు అంటే, ఏ పని జరగలేదు? నేను నిన్న లంచ్ చేయలేదు. లంచ్ చేయడం అనేది ఒక పని. అందుకని ఇక్కడ ఐ డు నాట్ వాడకూడదు. మనం డు నాట్ ప్లేస్లో ఏం వాడాలంటే డిడ్ నాట్. ఇక్కడ జరిగిపోయింది ఒకటి. ఐ డిడ్ నాట్ టేక్ లంచ్ ఎస్టర్డే. నేను నిన్న లంచ్ చేయలేదు. ఇలా చెప్పాలి ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు, ప్రశ్నించినప్పుడు. వాక్యాలను నేను రాసిన విధంగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పాలి మీరు. అందుకని మీకు ప్రాక్టీస్ చేయించడానికే ఈ అసైన్మెంట్ సెకండ్ కూడా మళ్ళీ మీకు నేను బోర్డు పైన రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి 6th అమర్ వాజ్ ఇన్ కాలేజ్ ఎస్టర్డే. అమర్ వాజ్ ఇన్ కాలేజ్ టుమారో. టుమారో అంటే మనం విల్ బి కానీ షెల్ బి కానీ వాడాలనుకున్నాను, కానీ అమర్ అంటే హీ అవుతాడు కాబట్టి హీతో మనము ఏం వాడాలంటే విల్ బి వాడాలి. అమర్ విల్ బి ఇన్ కాలేజ్ టుమారో. అమర్ రేపు కాలేజీలో ఉంటాడు. శైలజ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. శైలజ రేపు హైదరాబాద్లో ఉంటుంది. ఇలాగ ఫ్యూచర్లో చెప్పడానికి మనం విల్ బి వాడతాం. నెక్స్ట్ 7th వచ్చేసి ఇట్ ఈజ్ ఇన్ హౌస్ ఎస్టర్డే. ఇప్పుడు అది ఇంట్లో ఉంది, అది నిన్న ఇంట్లో ఉంది అనే వాక్యం ఇక్కడ ఎస్టర్డే అంటే నిన్న అని వస్తుంది. కానీ నిన్న అన్నప్పుడు మనం ఏం వాడాలంటే వాజ్ కానీ వర్ కానీ వాడాలి. ఇట్ అంటే ఒకటే వస్తువు కాబట్టి ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు మనం ఇట్ వాజ్ ఇన్ హౌస్ ఎస్టర్డే. ఈ ప్లేస్లో మనం వాజ్ వాడాలి. అప్పుడు వాక్యం కరెక్ట్ అవుతుంది. ఇలా వాక్యాలన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ 8th వచ్చేసి భవానీ హ్యాస్ కాలేజ్ ఎస్టర్డే. భవానీకి నిన్న కాలేజ్ ఉండింది. నిన్నంటే పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి మనం జరిగిపోయిన దానికి ఎప్పుడు కూడా ఏం వాడాలని చెప్పాను నేను 3వ చాప్టర్లో? హ్యాడ్ వాడాలి. భవానీకి నిన్న కాలేజ్ ఉండిందంటే భవానీ హ్యాడ్ కాలేజ్ ఎస్టర్డే, జరిగిపోయింది పాస్ట్ టెన్స్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th మధు అండ్ శ్రావణి ఈజ్ ఇన్ క్లాస్ నౌ. మధు, శ్రావణి ఇప్పుడు క్లాస్లో ఉన్నారు. ఈజ్ అనే తప్పు ఇక్కడ. ఎందుకని? ఇద్దరు కాబట్టి ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఈజ్ ప్లేస్లో ఆర్ వాడాలి. ఇప్పుడు వాళ్ళు క్లాస్లో ఉన్నారు, అందుకని మధు అండ్ శ్రావణి ఆర్ ఇన్ క్లాస్ నౌ. అది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ 10th చివరి వాక్యంలో హిస్ ఫ్రెండ్స్ డస్ నాట్ డ్రైవ్ కార్ ఎస్టర్డే. వాళ్ళ ఫ్రెండ్స్ నిన్న కార్ నడపలేదు, అది వాక్యం మీనింగ్. అయితే ఇక్కడ మనకు డస్ నాట్ అనేది తప్పు. జరిగిపోయిన దానికి 4వ చాప్టర్ చదువుకున్నాం, అన్నిటితో డిడ్ నాట్ వాడాలి. అందుకనే వాళ్ళు నిన్న కార్ నడపలేదంటే హిస్ ఫ్రెండ్స్ డస్ నాట్ ప్లేస్లో మనం ఇక్కడ డిడ్ నాట్ రాయాలి, డిడ్ నాట్ చెప్పాలి.
డిడ్ నాట్ చెప్తే సెంటెన్స్ డిడ్ నాట్తో కరెక్ట్ అవుతుంది. హీస్ ఫ్రెండ్స్ డిడ్ నాట్ డ్రైవ్ కార్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న కార్ నడపలేదు. ఇలాగా మీరు కరెక్షన్ సెంటెన్స్లో 10 వాక్యాలను బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి వీడియోను 2-3 సార్లు అర్థం కానట్టయితే. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వీడియోలో తెలియజేయండి. మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.